బ్రేకింగ్ న్యూస్. వాళ్ళు చేరబోయేదే పోలీస్ జం, దొంగల్ని పట్టుకునే ఉద్యోగం. కానీ ఈ కాబోయే పోలీసులు దొంగల్లా పోలీసులకు చిక్కిపోయారు. ఇంతకీ ఎక్కడ జరిగింది ఘటన, ఏంటా పోలీస్ దొంగాట కదా ఖమ్మామి షో అని చూస్తే ఒడిశా ఎస్ఐ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ ప్రశ్నాపత్రాలను లీక్ చేశారు కొందరు ఏజెంట్లు. పరీక్ష రాయబోయే 114 మంది అభ్యర్థులను కన్సల్ట్ అయ్యి బేరం పెట్టారు. మొత్తం 25 లక్షలు, పరీక్ష రాసే ముందు 10 లక్షలు, ఆపై ఫలితాలు వచ్చాక మిగిలిన 15 లక్షలు ఇచ్చేలా అగ్రిమెంట్. దీంతో ఆ పేపర్ని విజయనగరంలో తీసుకోవడానికి అభ్యర్థులను 3 బస్సులు ఎక్కించారు. ఆ బస్సుల ద్వారా వీరు విజయనగరం చేరుకుంటుండగా అలర్ట్ అయ్యారు ఒడిశా పోలీసులు. వెంటనే శ్రీకాకుళం పోలీసులకు సమాచారం చేరవేశారు. స్పీడ్ గా రియాక్ట్ అయిన శ్రీకాకుళం పోలీసులు ఈ 3 వ్యాన్లను పట్టుకుని ఒడిశా పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు ఒడిశా పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, మరి అటు పోలీస్ ప్రశ్న పత్రాలను కూడా లీకేజీకి సంబంధించి అసలు ఎవరు ఇదంతా కూడా ముందు స్టార్ట్ చేశారు, దీని వెనక ఎవరెవరున్నారు, మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, డీటెయిల్స్ అంటే? అట్లా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒరిస్సా పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ఎస్ఐ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎస్ఐ ఎగ్జామ్ కి సంబంధించి ప్రశ్న పత్రం అనేది లీక్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 114 మందిని కన్సల్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ పేపర్ మేము ముందుగానే ఇస్తాం, దాంతో పాటు కోచింగ్ కూడా, అంటే ఆ ఆన్సర్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా ఇస్తాం. మీరు దాన్ని ప్రిపేర్ అయ్యారు అని అంటే మీరు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పేసి కొంతమంది 3 ఏజెంట్ల, ఒకటి ఒరిస్సాకు సంబంధించినటువంటి ఒరిస్సాలోని భువనేశ్వర్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి, ఇంకొకటి విజయనగరం సంబంధించినటువంటి వ్యక్తి, హైదరాబాద్ కు సంబంధించినటువంటి 3 ఏజెంట్లు ఉన్నారని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం. వీళ్ళు 3 కూడా ఒరిస్సా నుంచి విజయనగరం తీసుకుని విజయనగరంలో వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ క్వశ్చన్ పేపర్ కి దానిపైన ఆన్సర్ కూడా ప్రిపేర్ చేయించేటటువంటి ప్రయత్నం చేయడానికి వీళ్ళందరినీ కూడా ఒరిస్సా నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే దీనికి సంబంధించి పేపర్ లీక్ అవుతుంది అనేటటువంటి సమాచారం ముందుగానే అక్కడ ఒరిస్సా పోలీసులకు తెలియడంతో వాళ్ళు ఆంధ్ర పోలీస్ శ్రీకాకుళం ఎస్పీకి ఫోన్ చేసి కొంచెం వాళ్ళని అదుపులోకి పట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అప్పుడు డిఎస్పీ ఆధ్వర్యంలో, శ్రీకాకుళం డిఎస్పీ ఆధ్వర్యంలో ఎస్ఆర్లో మొత్తం 3 బస్సులను పట్టుకొని వాళ్ళకి ఒరిస్సా పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ షణ్ముఖ్, అయితే మొత్తంగా కూడా 114 మంది అభ్యర్థులు అయితే దీనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు, అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అట్లా ఇది చాలా చిన్న వ్యవహారంగా అయితే మాత్రం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా 100లోనే రిక్రూట్మెంట్ ఉంటుంది, వేలల్లో ఉంటుంది. కానిస్టేబుల్స్ కి అయితే మాత్రమే వేలల్లో ఉంటుంది. 100లోనే ఉన్నటువంటి ఈ రిక్రూట్మెంట్ లో 114 మందితో కన్సల్ట్ చేశారు అని అంటే పేపర్ మొత్తాన్ని ఇంకా ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి దీని వెనక చాలా పెద్దగానే వెనకుండి నడిపించారనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక 3తో ఎస్ఐ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి పేపర్ అనేది ఒక 3తో సాధ్యం కాదు. ప్రభుత్వంలో కావచ్చు, లేదంటే ఆ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిలో ఎవరైనా సరే వీళ్ళందరిలో ఎవరున్నారు ఏంటి అనేటటువంటి విచారణ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఇటు 3 ఏజెంట్లతో పాటు ఆ 114 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లా షణ్ముఖ్, అయితే లీకేజ్ అయిన పేపర్స్ అయితే ప్రస్తుతం అయితే ఎక్కడున్నాయి, ఎందుకంటే ఆ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు అయితే, అండ్ అసలు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎందుకంటే దీని మధ్యలో కూడా అటు అభ్యర్థులకు మధ్య ఏజెంట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది, వారంతా కూడా ఎక్కడి వారు, సో వారి గురించి ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరిని కన్సల్ట్ చేసేటప్పుడు ఏంటంటే కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోచింగ్ సెంటర్స్ లో వీళ్ళందరూ కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఆ సెంటర్స్ లో ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. ఆ వివరాల ద్వారానే వీళ్ళందరినీ కన్సల్ట్ చేశారు అనేటటువంటి విషయం తెలుస్తుంది. అయితే మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే చాలా మందికి ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ ఫోన్ చేసేటప్పుడు కొంతమంది మీకు ఇలాంటి ఉద్యోగం అనేది మీకు వచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం, మేము పేపర్ని లీక్ చేస్తామని చెప్పేటప్పుడు కొంతమంది రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలా రిజెక్ట్ చేసే వాళ్ళ ద్వారానే ఈ పేపర్ లీకేజ్ అనేది పేపర్ లీకేజ్ అవసరం అనేది బయటికి తెలిసింది అని చెప్పి కొంత అనుమానం కూడా ఉంది. ఆ రకంగా పోలీసులు ట్రేస్ చేసి వీళ్ళందరినీ పట్టుకున్నారు. అయితే
దీని వెనక ఎవరున్నారు, దీన్ని ఏం చేస్తున్నారని లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ అభ్యర్థులు 114 మంది అభ్యర్థులు కావచ్చు, నెక్స్ట్ 3 ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడ ఒరిస్సా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అట్లా రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. సోమవారం మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కే మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వారికి ఒరిస్సా నుంచి వచ్చిన సమాచారం మేరకు 3 బస్సుల్లో కొంతమంది మా ఏరియాలోకి ఇచ్చి మా జిల్లా నుంచి దాటి వెళ్తున్నారు, ఆ 3 బస్సులు ఆపాలని చెప్పి వచ్చిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను, నర్సంపేట సిఐ గారు, అలాగే అమదలవల్లి సిఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి మనం చెక్ పోస్టుల దగ్గర అన్నీ కూడా నిర్వహించడం జరిగింది హైవే మీద. దాంతో అక్కడ 2 టోల్ గేట్స్ దగ్గర కూడా మేము ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. అది మొదట టోల్ గేట్ నుంచి నర్సంపేట టోల్ గేట్ నుంచి అది దాటి ముందుకు వెళ్ళిపోయింది. మేము వెళ్ళేలోగా ఇమీడియట్గా ఆల్రెడీ ముందుగానే మేము ఒక సిఐ గారిని, ఎస్ఐ గారిని మన జేఆర్పురం లిమిట్స్లో కూడా అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇమీడియట్గా ఆ 3 బస్సులు కూడా మన హెచ్చెర్ల లిమిట్స్ అల్లివాల్స్ దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. చేస్తే అందులో ఒక్కొక్క బస్సులో 42 మంది చొప్పున 3 బస్సుల్లో ఉన్నారు. డ్రైవర్లు అందరిని కూడా తీసుకుని హెచ్చెర్ల పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాం. లోపు బరంపురం డిఎస్పీ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకి అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 3 బస్సుల్ని వాటిలో ఉన్నటువంటి అందరినీ కూడా. తర్వాత వెరిఫై చేస్తే ఏంటంటే ఒరిస్సా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కండక్ట్ చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్లో వీళ్ళందరూ కూడా అవకతవకలకు పాల్పడి అక్రమ మార్గంలో ఈ పరీక్ష రాయడానికి కానీ వీళ్ళందరినీ కూడా విజయనగరం తీసుకువెళ్తున్నారని, అక్కడ ఒక పెద్ద స్కామ్ అయిందని చెప్పి తర్వాత మాకు తెలిసింది. వెంటనే ఒరిస్సా పోలీసులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇంటర్సెప్ట్ చేయడం, మా ఎస్పీ గారు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం మేమంతా కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఒరిస్సా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాం.